పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ధర్మవరం, దుర్గి, మంగాపురం, తండా గ్రామాల్లో గురువారం జనసేన, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు ఉభయ జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త గాదె వెంకటేశ్వరరావు, మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు సంయుక్తంగా పాల్గొని జనసేన పార్టీ జెండాలను ఎగురవేసి ఆకాశంలో రెపరెపలాడేలా ఆవిష్కరించారు. అదేవిధంగా దుర్గిలో కాపు జన సైనికుల సారథ్యంలో జనసేన పార్టీ కార్యాలయంను వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జన సైనికులు, వీర మహిళలు పోటెత్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో రాష్ట్ర సంపదను సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, నాకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు. పేదవాడికి పెత్తందారులకి యుద్ధం అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పేదవాడా? లక్షల కోట్లు సంపాదించి లక్షల కోట్ల అక్రమ సంపాదనలో 16 నెలలు చెప్పకూడదని తండ్రి చనిపోయిన సానుభూతిని అడ్డం పెట్టుకొని, అలాగే ఒక కోడికత్తి డ్రామా ఆడి, అలాగే బాబాయిని హత్య చేయించి ప్రజలు అమాయకుల్ని చేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల యువత భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో కార్మికుల భవిష్యత్తుని, ఉద్యోగస్తుల భవిష్యత్తుని, రైతుల భవిష్యత్తుని అందరినీ గొంతు కోసిన కసాయి ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరూ ఎడ్లపాడు మండలంలోని కొండవీడులో కొండవీటి ఫెస్ట్ను శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభించారు. ఫెస్ట్ను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం కోటలో హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో 4,500 ఉన్న టికెట్ 3,500 రూపాయలకు తగ్గించినట్టు హెలిట్రైడ్ ఇన్ఛార్జ్ రాజు నాయక్ తెలిపారు. 10, 11 తేదీల్లో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందన్నారు. శనివారం పర్యాటకులు హెలికాప్టర్ ఎక్కి కొండవీటి కోటను, పక్కన ఉన్న ఫిరంగిపురం పుట్టకోట గ్రామాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలికాప్టర్లో తిరుగుతూ పచ్చదనం, గ్రామాలు చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఫిబ్రవరి 10 మరియు 11వ తేదీలు శనివారం, ఆదివారం రోజున జిల్లాలో కొండవీడు ఫెస్ట్ 2024 అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశాము. ఈరోజు కూడా నియర్లీ ఒక 10,000 నుంచి 15,000 దాకా విద్యార్థులు కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా దీనిలో ప్రధానంగా ఈ కొండవీడు మన రెడ్డి రాజులు 1314వ శతాబ్దంలో పరిపాలించారు. సో వారి యొక్క చారిత్రక వైభవం అనేది విద్యార్థులకు తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రకృతి కానీ, ట్రెక్కింగ్ కానీ ఇవి కూడా పిల్లలకి మీద అవగాహన పెంచడం అనేది ఒక ప్రధాన ఉద్దేశం. ఇవి రెండు కాకుండా వినోదాన్ని పంచడానికి కూడా ఇక్కడ బోటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పారామోటరింగ్, హాట్ బెలూన్, అతి ముఖ్యంగా హెలీ రైడ్ అనే ఒక ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఫ్లవర్ షో కూడా ఉంది అండ్ చక్కగా ఇక్కడ సైకత శిల్పం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజ్ఞానాన్ని పెంచడానికి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14న నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఘనంగా స్వాగతం పలుకుతూ సభను విజయవంతం చేయాలని నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాటపై నిలిచే వ్యక్తి. ఎన్నడూ లేని విధంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని బీసీకి కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 14వ తారీఖున నరసరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నరసరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు. 14వ తారీఖున పల్నాడు బస్టాండ్లో
ఓ భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట నియోజకవర్గంలోకి కాకాని పెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నరసరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, చిలకలూరుపేట ఇన్ఛార్జి 7 కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిసారి నరసరావుపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థికి కేటాయించడం, అందులో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. మంచి మనిషి, యువకుడు, ఉత్సాహవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని. ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ముఖ్యంగా ఈ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. గతంలో 3 ముఖ్యమంత్రులుగా కూడా ఇక్కడి నుంచి ఎన్నుకోబడటం జరిగింది. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, మేకపాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా కొనిజేటి రోసయ్య గారు 3 కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేశారు. నెల్లూరు వాసులు 2 కూడా గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2 కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలుపొందడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా మరొకసారి నెల్లూరు వాసి అనిల్ కుమార్ యాదవ్కి ఘనంగా స్వాగతం పలుకుదాం, ఆయన గెలిపించుకుందాం. కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవడానికి అందరం కూడా కష్టపడాలి. ముఖ్యంగా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఒక సాహసోపేత నిర్ణయం, ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా సరైన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి గెలిపించితేనే మనందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా 14వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పల్నాడు బస్టాండ్లో భారీ బహిరంగ సభకి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే పివి నరసింహారావు గారికి, మన మాజీ ప్రధానమంత్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం పట్ల అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ఏదైతే భారతదేశంలో ప్రారంభమయ్యాయో ఆయన హయాంలోనే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకురావటం, ఇవాళ గ్లోబలైజేషన్లో కార్యక్రమంలో భాగంగా భారతదేశం కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈరోజు వెళుతుందంటే దానికి కారణం, ముఖ్య కారణం ఆ రోజు పివి నరసింహారావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణం. ఒక తెలుగువాడిగా, ఒక ప్రతిభావంతుడిగా, అట్లానే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా తన చాకచక్యంతో నడిపించిన వ్యక్తి. ప్రముఖ నటి శ్రీలీల కూకట్పల్లిలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ని శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బంగారు ఆభరణాలు ధరించి అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రజల మన్ననలు పొందుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్
15వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకే షాపింగ్ చేసుకునే అవకాశం సిఎంఆర్లో ఉందన్నారు. కొత్త డిజైన్లతో బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు పాల్గొన్నారు. అంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణం. ఒక తెలుగువాడిగా, ఒక ప్రతిభావంతుడిగా, అట్లానే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా తన చాకచక్యంతో నడిపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. సో అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం మనందరికీ గర్వకారణం, తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఆయనకి ఈ రోజుకి న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 14వ తారీఖున నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు. 14వ తారీఖున పల్నాడు బస్టాండ్లో ఒక భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని, పెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, చిలకలూరుపేట ఇన్ఛార్జి 7 కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థికి కేటాయించడం, అందులో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. మంచి మనిషి, యువకుడు, ఉత్సాహవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని. ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ముఖ్యంగా ఈ పార్లమెంటుకు ఒక చరిత్ర. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్ధిదారుల సమగ్ర వివరాలను ద్వారా నమోదు చేయడం జరుగుతుందని నగర ఇన్ఛార్జ్ కమిషనర్ రాధికా గుప్తా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా అభయహస్తం దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించడం జరిగింది. అందులో 2 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 2 హామీలను నెరవేర్చే క్రమంలో గృహజ్యోతి పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 500కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని సంకల్పించడం జరిగింది. దరఖాస్తులు స్వీకరించే క్రమంలో అటు వివరాలు కోరడం జరిగింది. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో సుమారు 40,000 మంది అసంపూర్తి సమాచారం అందజేయడం జరిగింది.
రాసేటప్పుడు తప్పులు పడింది కాబట్టి దానికోసం మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ చేస్తున్నాము. సో అది ఇక్కడే జరుగుతుంది. దాంట్లో అయితే మన ఆర్పీస్ ఉన్నారు, ఆర్పీస్తో సహా మన అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, మన మెప్ప నుంచి ఎంత స్టాఫ్ కూడా ఉన్నారు, మన జిడబ్ల్యూఎంసీ స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. సో వీఆర్ ఏఎంసీ ఆల్సో, వీఆర్ డీసీ ఆల్సో. సో మేము అందరూ కలిసి ఈరోజు రాత్రి వరకు అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే అంతా వరంగల్ ఏరియాకి మేము కవర్ చేశాము. చాలా చోట్ల మేము అన్ని డివిజన్స్లో అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో మనం డివిజన్ వారీగా డివైడ్ చేసి వెళ్తున్నాం. సో ప్రతి డివిజన్కి ఒకటి టీం ఉంది. ఆ టీం వారీగా ఫీల్డ్ వెరిఫికేషన్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మజ్జిగ వీరయ్య మరణిస్తూ నలుగురికి ప్రాణం పోసిన మహనీయుడు. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. పుట్టక మరణం పరమాత్మను లీల, కానీ భగవంతుడు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకోవడం కొందరికి మాత్రమే సాధ్యం. తనను మరణిస్తూ మరో నలుగురికి అవయవదానం చేసి ప్రాణం పోయడం, ఆయా కుటుంబాలలో వెలుగు నింపడం గొప్ప స్ఫూర్తిదాయకం. ఆత్మకూరు గ్రామానికి చెందిన మజ్జిగ వీరయ్య గత 4 రోజులుగా అకస్మాత్తుగా అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం నాడు తెల్లవారుజామున బ్రెయిన్ డెడ్ కావడం, కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్ దాన్ ద్వారా మరో నలుగురికి అవయవదానం చేసి వారి కుటుంబాలలో వెలుగు నింపి స్వర్గస్థులు కావడం జరిగింది. బంధువులు, సన్నిహితులు, గ్రామస్తులు వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి భౌతికంగా కళ్ళ ముందు లేకపోయినా అవయవదానం ద్వారా ప్రాణం పోసుకున్న ఆ నలుగురిలో బతికి ఉన్న గొప్ప వ్యక్తి అని కొనియాడుతున్నారు. బడ్జెట్లో ఎన్నికల హామీల ప్రస్తావన లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పేర్ల మార్పుపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలకు చెప్పే మాటలకు పొందన లేదని చెప్పారు. కళ్యాణ లక్ష్మి నిధుల గురించి బడ్జెట్లో పేర్కొన లేదన్నారు. గత ప్రభుత్వాలను విమర్శించేందుకే బడ్జెట్ సమావేశాలు పెట్టారని తెలిపారు. జనరల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళకి చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణ 09 రైతులను ఆగం చేసేలా బడ్జెట్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అంకెలతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. గ్యారంటీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. కేటాయింపులే సరిగా లేవు, హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని, రైతు రుణమాఫీపై ప్రకటన లేదని తెలిపారు. రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యానికి బోనస్ అనేది బోగస్గా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. వాగ్దాన భంగంతోనే ప్రజాపాలన మొదలైంది. ఇవాళ దానికి బడ్జెట్ కూడా అద్దం పడతా ఉంది. మీరు చూశారు, ఈరోజు నిన్న కూడా మేము శాసనసభలో మాట్లాడాం. ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. అదేదో చాలా గొప్పగా జరుగుతుందని
వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ సాయంత్రం అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతున్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని ఎత్తిపొడిచారు. జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా అని షర్మిల ప్రశ్నించారు. పులి సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ధ్వజమెత్తారు. రాజశేఖర రెడ్డి గారికి గిరిజనులన్నా, ఆదివాసీలన్నా, ఈ ప్రజలన్నా, ఈ ప్రాంతమన్నా చాలా ప్రియం. రాజశేఖర రెడ్డి గారికి గుండెల దగ్గర ఉండే వర్గం గిరిజన ఆదివాసీలు. ఎంతగానో ఆలోచన చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. అట్టడుగున ఉన్న వర్గం అని, ఎంతో చేయాలని, ఎంత చేసినా తక్కువే అని రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చేశారు. ఏం చేసినా ఆదివాసీలకు. ఈ ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డి గారు పాఠశాల కట్టారు, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినాయి. దారిలో వస్తుండగా రఘువీరారెడ్డి అంకుల్ గారు చెప్తున్నారు, అమ్మా 20 లక్షల ఎకరాలకు గిరిజన ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించడమే కాకుండా ఆ భూమి మీద పాస్బుక్లు పట్టాలు వాళ్ళకిచ్చి, వాళ్ళకు లోన్లు వచ్చేటట్టు చేసి, మళ్ళా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటట్టు చేసి ఈ ప్రజలకు మేలు జరగాలి అని ఎన్నో నిధులు తెప్పించి ఈ ప్రజల కోసం ఖర్చు చేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఎంత విలువ ఉండేది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన ప్రతి పైసాను రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టారు, గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చిత్తశుద్ధితో అంత చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అమ్మా మా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి, మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచన చేయలేదు. ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే అమ్మా, ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు, మాకు రోడ్లు వేయలేదు. ఈ రోజు వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు. అంటే మరి ప్రభుత్వాలు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, లేకపోతే చచ్చిపోయినట్ట. మారుమూల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం ఎంతగా పట్టించుకోవాలి, కానీ మీ గురించి పట్టింపు లేదు. కానీ బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు. కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు ఎంత సైజులలో ఉన్నాయి. బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి మీద, మీ సంక్షేమం మీద లేకపోయింది. మరి ఏమనాలి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి, ఇటు ప్రతిపక్షం అయితేనేమి ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? జియో నంబర్ 3 గురించి, జియో నంబర్ 3 అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోనీ ఆ భద్రత ఉందా ఈ రోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది, స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. జియో 3ని రద్దు అయ్యింది. ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3ను అమలు చేస్తాం, స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. అలాగే 1970 కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు, వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం. గమనించండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన చట్టాలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల వచ్చిన చిక్కులు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీ హక్కులను, మీ చట్టాలను మళ్ళీ నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. ప్రముఖ నటి శ్రీలీల కూకట్పల్లిలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ని శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బంగారు ఆభరణాలు ధరించి అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రజల మన్ననలు పొందుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్
15వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకే షాపింగ్ చేసుకునే అవకాశం సిఎంఆర్లో ఉందన్నారు. కొత్త డిజైన్లతో బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నారు. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది స్త్రీలు పక్కన కూర్చొని ఇలా ఓపెనింగ్ వచ్చారు? ఇది నాకు కామన్ అయిపోయింది. అదే చెప్పండి ఇక్కడ పెట్టుకుంటారు. ఈయన మా బిల్డింగ్ ఓనర్ గారమ్మా, జైన్ చాలా మంచి మనసు. ఆయన కూడా నాణ్యమైన రేటును కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రాంత ప్రజల కోసం మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీరు కూడా ఒక నెల రోజులు సబ్సిడీ స్పెషల్ డిస్కౌంట్లు కూడా పెట్టి మా ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా, ఎక్స్పోజ్ అయ్యే విధంగా వ్యాపార రంగంలో మీరు కూడా బాగుండాలి, బాగా ఎదగాలి, నాణ్యమైన సరుకుని అందించాలని చెప్పి తెలియజేస్తూ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి, కస్టమర్లకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్.